కోపము, ద్వేషము, అసూయలు ఉన్నాయంటే ఇంకా నీ సాతానుకి ఇక దేవుడికి రెండు సైడ్లు నువ్వు మనసు పెట్టిన అర్థమవుతుంది. సహోదరి సహోదరుడా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ మీద మహిమ ఉన్నది కాబట్టి సాతానుకు నీ మీద ఎటువంటి అధికారం లేదని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మరి గొల్లలు వచ్చిన తర్వాత మరి అదే సమయంలో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. మనం చూస్తాం లూకాసు వార్త, మత్తయి వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి నేను ఈ విషయాలను ఎక్కువ చెప్పలేను, కానీ మరి కొన్ని విషయాలు మాత్రం చెప్పగలుగుతున్నాను. జ్ఞానుల యొక్క పేర్లను, అదేవిధంగా నక్షత్రమును, అదేవిధంగా సున్నతి గురించి నేను చెప్పాలని ఆశపడ్డాను. అయితే జ్ఞానుల యొక్క పేర్లు మొదటి శతాబ్ద కాలంలో 3 ఖండాలు మాత్రమే ఉండేవి. అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్. ఈ 3 ఖండాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి జాన్ క్రిస్టోస్టమ్ అమెరికా శాస్త్రవేత్త మరి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి ఆ ఇప్పుడు మొదటి శతాబ్ద కాలం దానికి మరి అప్పుడే డేట్ మారలే కదా, మరి దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అయితే ఆ 3 యొక్క జ్ఞానుల పేరు, మొదటిగా బెల్షాజర్ అనే జ్ఞాని అరేబియా నుండి వెళ్ళినట్టుగా, మరి రెండవది మిల్కయస్ జ్ఞాని పార్షియా నుండి వెళ్ళినట్టుగా, మరి మూడవ జ్ఞాని మరి జాన్ఫర్ అనే జ్ఞాని ఇండియా నుండి యేసు ప్రభువును వెళ్ళి సూచించినట్టుగా మరి శాస్త్రవేత్త చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత నక్షత్రము చాలా రోజుల వరకు ఉన్నది. ఆ చాలా రోజుల కంటే ఇంచుమించు 7 రోజులు అక్కడ నక్షత్రం ఉన్నట్టుగా కూడా మరి ఇంకొక శాస్త్రవేత్త, అమెరికా శాస్త్రవేత్త కూడా జాన్ క్రిస్టర్ అనే గొప్ప శాస్త్రవేత్త మరి పరిశోధించి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ నక్షత్రం రావడం గల కారణం ఏంటంటే అంగారకుడు, బృహస్పతి, శని ఈ 3 గ్రహాలు ఒకే లైన్లో వచ్చి 7 days వరకు అదే విధముగా ఉన్నట్టుగా ఆయన ఒక చరిత్రలో లిఖించబడి ఉన్నారు. ఆయన పరిశోధించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 3 గ్రహాలు ఒకే లైన్లో వచ్చినప్పుడు ఈరోజు మనం చూస్తున్న చాలా నక్షత్రాలు 5 మూలలు కలిగినటువంటి నక్షత్రం మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు, తప్పు. 6 మూలలు కలిగినటువంటి నక్షత్రం. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ప్లస్ గాడ్ అంటే ఇది విడదీయదు కాబట్టి 6 నక్షత్రాలను పెట్టుకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆయన కోరుకున్నారు. అయితే ఈయన పుట్టినప్పుడు ఒకసారి చూద్దాం. మత్తయి వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను మనం చూసుకున్నట్లయితే వారు యేసు ప్రభు బెత్లెహేము ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, అయితే వీళ్ళు 3 కలిసి ఒకటే మార్గంలో వెళ్తున్నారు. దాని పైన వచనంలో ఉన్న మాట ఏంటంటే కాలములను వారు చూచుకొని, ఈ 3 జ్ఞానులు ఒకరికొకరు తెలియదు కానీ ఒకటే ప్రయాణం నడుస్తూ ఉన్నారు. కాలములను బట్టి ఈ 3 జ్ఞానులు ఒకటే బెత్లెహేము ప్రాంతానికి నడుస్తున్నప్పుడు వాళ్ళు ఒకటే మార్గంలో 3 కలుసుకున్నారు. వీళ్ళు వెళ్తున్న ప్రాంతాలు వేరు, కానీ వారు చివరికి యేసు ప్రభు పుట్టినటువంటి కాలానికి అదేవిధంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ 3 ఒకటే రూట్లో కలుసుకొని వీళ్ళు 3 కలిసి నడుచుకుంటా వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వెళ్తున్న సమయం లోపల ఆకాశంలో ఒక నక్షత్రం కనబడ్డది. వీరు వెళ్తున్నప్పుడు వారికి ముందుగా దారి చూపించినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడైతే పుట్టినరో అక్కడ యేసయ్య పుట్టినటువంటి స్థలంలో నక్షత్రం వచ్చేసి అక్కడ నిలబడినట్టుగా మరి బైబిల్లో రాయబడి ఉన్నది. ఇది 7 రోజులు ఉన్నదని చెప్పేసి మరి చరిత్రకారుడు చెప్తూ వస్తూ ఉంటారు. అయితే వారు యేసు ప్రభువును చూసిన తర్వాత వారు అత్యానంద భరితులైంది. వారి దగ్గర ఉన్నటువంటి బంగారము, బోలము, సామ్రాణి వలకున్నటువంటి కానుకలు విలువైనవి వారికి ప్రభువుకు అర్పించి తిరిగి సంతోషంగా తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఒక విషయం మనం ఆలోచించవలసిన విషయం ఇక్కడ ఏంటంటే ఈరోజు మన దేశంలో కానీ మన భారతదేశంలో కానీ సువార్త కుంటుపడగల కారణం ఏంటంటే మనీ. సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం గొప్ప ధనవంతుడు అవుతున్నాడు, కానీ సేవకుడు మాత్రమే దరిద్రంలో ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే సేవకుడు ఇవ్వకపోవడమే. సేవ చేయడానికి సేవకులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. వాళ్ళు తిరిగి ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా భార్య పిల్లలను, సుఖ సంతోషములను వాటన్నిటి వదులుకొని దేవుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వారికి అడ్డుగా లేదంటే మనీ. ఆ డబ్బును ఎవరైతే మందిరంలో
వెదజల్లుతారో వాళ్ళకి దేవుడు సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. పాత నిబంధనలో దేవునికి ఎంతో సువాసన ఇంపైనదిగా ఉన్నది ఏంటంటే పువ్వు. అది ఈరోజు దేవుడికి ఇంపైనదిగా కావాలంటే డబ్బు. సావకు డబ్బే అవసరం. సావకుడు ఏ పని చేయాలన్నా డబ్బు అవసరం. క్రిస్మస్లో ఒక మీటింగ్ పెట్టాలన్నా డబ్బు అవసరం. సువార్త ప్రకటించబడాలంటే డబ్బు అవసరం. ఒక మీటింగ్స్ పెట్టుకోవాలి, ఒక సావకుని పిలవాలంటే డబ్బు అవసరం. లేదా ఒక సావకుడు ఇంకొక సావకునికి పోషించాలంటే డబ్బు అవసరం. ఈరోజు ఈ మనీ లేకుండా సేవకులు దరిద్రంలో ఉండి ఈ దరిద్రాన్ని జయించలేక అక్కడనే ఉండి చనిపోయిన సేవకులు ఎంతో మంది ఉన్నారు. వ్యాధిని జయించలేకుండా చనిపోయినటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు కలిగిన దానిలో నుండి ఎప్పుడైతే నువ్వు వెదజల్లుతావో దేవుడు తిరిగి నీకు అధికంగా దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చేది 10 రూపాయలైనా సరే, 1 రూపాయలైనా సరే చాలా విలువైనది. ఆ విలువైన దేవుడు నీకు 1 రూపాయి ఇస్తే దేవుడికి 100 రూపాయలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు 1 రూపీ కానుక వేశాను. ఈరోజు నేను 30,000 కానుక వేస్తున్నాను. నేను అనుకోవచ్చు, నేను 3 లక్షలు వస్తున్నాను అనుకోవచ్చు. కానివ్వండి, నాకు కానుకలు ఇవ్వకపోతే ఇడికి నడుచుకుంటూ వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే బ్రతికించే వాక్యమును నా నోట్లో పెట్టారు కాబట్టి ఎంత దూరమైన ప్రయాసంతో వస్తూ ఉంటాను. నీ దశంభాగము నువ్వు పెంచాలి. ఎప్పుడు 10 రూపాయలు, 5 రూపాయలు, రూపాయి చినిగిపోయిన నోట్లే కాదు. ఇక్కడ బంగారము, సామ్రాన్ని, బోలమును చాలా విలువైనవి ఆ రోజుల్లో. అలాగే నువ్వు దేవునికి ఇస్తున్నప్పుడు విలువైనది నువ్వు ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. నువ్వు ఇచ్చేటప్పుడు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకొని ఇవ్వాలి. నువ్వు ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి వచ్చి నువ్వు కానుక ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దైవజనుడు కూడా వాటిని పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆయన ప్రార్థన విని దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక చేతిలో చప్పట్లు రాబడి గాలి మాత్రం వస్తుంది, 2 చేతులు కొడితే చప్పట్లు వస్తూ ఉంటాయి. అందుకే నువ్వు ఇంట్లో ప్రార్థన చేయాలి. కానుక కొరకు దాన్ని తీసుకొని వచ్చి నీ విలువైన కానుకను ఆఫరింగ్ బాక్స్లో వేసినప్పుడు లేదా సావుకునికి ఇచ్చినప్పుడు అది తిరిగి దేవుడు నీకు 100గా ఇస్తా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఒక విషయం మనం గమనించినట్లయితే మరి సున్నతి విషయంలో కూడా మనం చూద్దాం. 7 రోజులు ఆ నక్షత్రము ఆకాశంలో ఉన్నట్టుగా మరి సరే, అయితే 7 రోజులు ఆ నక్షత్రం అక్కడనే ఉన్నట్టుగా మరి జాన్ క్రిస్టోఫర్ శాస్త్రవేత్త, అమెరికా గొప్ప శాస్త్రవేత్త చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 8వ రోజున ప్రజాసంఖ్య రాయబడడం కొరకు క్షమించండి. అయితే 8వ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారికి పేరు పెట్టడానికి వారు బెత్లెహేము నుండి వారు మందిరానికి మందిరానికి తిరిగి వచ్చారు. అయితే ఒక విషయం మనం గమనిద్దాం. అక్కడ సున్నతి అనడానికి దేవునికి ప్రతిష్టత అని అర్థం. కరెక్ట్ ట్రాన్స్లేట్ చెప్పాలంటే బానిస అని అర్థం. దేవునికి బానిస. ఒక జీతగాడు దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు జీతం ఇస్తున్నప్పుడు నాకు ఎన్ని పనులను చేసుకోవచ్చు, అవునా? సేవకుడు కూడా దేవునికి బానిస. బైబిల్లో ఏంటంటే అది బాగుండదని చెప్పేసి గ్రీక్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే సేవకుడు అన్నమాట, మాస్టర్ అని ఇది లేవు, బానిస అని రాయబడి ఉన్నది. బాగుందని చెప్పేసి మాస్టర్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు ఈయన దేవునికి ప్రతిష్టత యేసు ప్రభువుని చేస్తున్నటువంటి దినము కాబట్టి ఆ రోజు క్రిస్మస్ 20వ తారీఖు నుండి 8 రోజులు లెక్క పెట్టుకుంటే జనవరి 1కు వస్తుంది. అవునంటారు ఒకసారి లెక్క పెట్టండి. ఒకసారి జనవరి 1కు వస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభు పేరు పెట్టబడిందో అప్పుడే మొదటి శతాబ్ద కాలము 111 రాయబడి ఉన్నది. క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా మార్చబడ్డది. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎందుకు మారలని చెప్పేసి అనవచ్చు, కానీ అక్కడ పేరు పట్టబడలేదు. ఆ పేరు ఎప్పుడైతే పెట్టబడదో అప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా క్రైస్తవులే, అది మనదే. ఇలా ప్రపంచం అంతా తాగుతూ చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ క్రిస్మస్ మనదే, న్యూ ఇయర్ కూడా మనదే. మనము ఆనందించాలి. మనము అదిగా బైబిల్ రాయబడి ఉన్న మాట ఏంటంటే దినములను సంవత్సరములను బైబిల్లో లిఖితపడే కారణం ఏంటంటే అవన్నీ మనవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే మాట బైబిల్ రాయబడిన మాట ఒకసారి చూసినట్లయితే మరి లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే మరి మరియా యోసేపు ఇద్దరు తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ యోసేపు మరియా
ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు అంటే 8వ దినము పుట్టిన తర్వాత 8వ దినమున వెళ్ళి సున్నతి చేసుకున్నాడు. డిసెంబర్ 25 లెక్క పెట్టుకుంటే జనవరి 1కు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 2 వ్యక్తులు ప్రవచనం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 400 సంవత్సరాల చీకటి కాలము, యేసు ప్రభువు లేరు, సువార్త లేదు, ప్రవక్తలు లేరు, కానీ 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఒక వ్యక్తి సిమియోను ఒక యాజకుడు ఉన్నాడు, ఇజ్రాయేల్ ఆదరణ కొరకు ప్రార్థన చేయడం కొరకు. ఆయన రక్షకుడు చూడకుండా మరణము లేదు అని చెప్పేసి ఒక వాగ్దానం పొందిన ఒక వ్యక్తి సిమియోను ఒక వ్యక్తి ఉన్నాడు. అదే విధముగా అదే ఒక మందిరం లోపల పనిచేసిన ఒక యవనస్తురాలు, ఒక అన్న కాదు, పాత నిబంధనలో అన్న వేరు, అన్న ఒక యవన ప్రవక్తినైన స్త్రీ అక్కడ దేవునికి పరిచయం చేస్తున్నప్పుడు యేసు ప్రభువుని చూడంగానే ఈమె ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మలోకములో 2 సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత యెహోవాను కూడా వచ్చి నేను వెలుగు ఊరికి సాక్ష్యం ఇస్తున్నానని మాత్రం చెప్తూ వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ 8 దినాలు ఇదే మాట మళ్ళీ యోహాను భక్తుల గురించి కూడా ఆయన కూడా పుట్టిన తర్వాత 8 రోజులకు ఆయన కూడా సున్నతి చేసినట్టుగా కూడా బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు పాపములను తీసివేయడానికి ఆయన ఈ భూమికి వచ్చాడన్న విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ ఒక హిస్టరికల్గా మీకు అందరికీ తెలుసు. పెద్దవారికి ఉన్న పాస్టర్ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియజేయడానికి మాత్రం నేను చెప్తున్నాను. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యేసు ప్రభు ఈ భూమికి పాపములను తీసివేయడానికి వచ్చి ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమైన అంటే వచ్చాడు అని అర్థం. తెలుగు బైబిల్లో యేసు ప్రభు పుట్టాడు అని రాయబడి ఉంటాడు. చాలా చోట్ల పుట్టాడు, కానీ ఆయన పుట్టడానికి ఆయన కొత్తగా కాడు, అవునా? ఆయన వచ్చాడు అన్నదానికి ఇంకా చాలా బాగుంటుంది. పుట్టాడు అన్న మీనింగ్ అంటే యేసు ప్రభు పాపములు తీసివేయడానికి వచ్చాడు ఈ భూమి మీద చెప్పడానికి ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. పుట్టాడు అంటే ఏమంటే 2000 సంవత్సరాల కింద యేసు ప్రభు పుట్టాడు, అసలు దేవుడు లేడా అనే ప్రశ్న వస్తుంది. అందుకే యేసు మన పాపములను తీసివేయడానికి, నేను ముందు చెప్పాను, ఒక వ్యక్తి ద్వారా అపరాధం వచ్చేసింది. ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి పాపము ఈ భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది. దాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ఈ భూమికి వచ్చాడు మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనం చూద్దాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు. ఇప్పుడు యేసు ప్రభు అడుగుతున్నది ఈ సృష్టి సంబంధమైనటువంటి కానిది దేవుడికి మనుషుల యొక్క పాపం తీసివేస్తుంది. సృష్టి సంబంధం కాని దానితోటే మనుషుల పాపం పోతుంది. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము వలన మనుషుల పాపమును తీసివేయట అసాధ్యమని రాయబడి ఉన్నది. అంటే మనుషుల యొక్క పాపములను ఏటేటా వాళ్ళు బలి అర్పిస్తున్నప్పుడు కూడా వాళ్ళ మనసుకు వాళ్ళకి ఇంకా జ్ఞాపకం వస్తుంది కాబట్టి ప్రతి ఇయర్కి ఒకసారి వాళ్ళు బలి అర్పించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దేవుడు కోరుతున్నటువంటి బలి ఏంటంటే ఇది సృష్టి సంబంధమైనది కాదు, మైలబడినటువంటి రక్తము కాదు, మైలబడినటువంటి జంతువుల రక్తముతో కాదు. అది పరిశుద్ధమైన ఉన్నది, అది నిష్కలంకమై ఉన్నది, అది సృష్టికి సంబంధము కానిదై ఉండాలి. అప్పుడే మనిషి యొక్క పాపములు పోతే రాయబడి. ఆమేన్, హల్లెలూయా. కొంచెం ముందుకు రామా, నెక్స్ట్ వచ్చి చూడండి. 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచని యెడల. అంటే పాత నిబంధనలో ఒక ఆవు దూడను కాల్చి బూడిద వేసి తల మీద పోసుకుంటే కేవలం శరీరం మాత్రమే శుద్ధి అవుతుంది, కానీ మనసాక్షి కానీ నీ ఆత్మ కానీ శుద్ధి అవ్వడం లేదు అని చెప్తున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుని నువ్వు నేను మనం అందరము సేవించిన కొరకు నీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. మనమందరం జీవం గల దేవుని సేవించడం కొరకే యేసు ప్రభు తన బలి కావడం కొరకే యేసు ప్రభు ఈ భూమికి వచ్చి ఉన్నాడు. నువ్వు నేను యేసును ముఖాముఖిగా చూడడం కొరకే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడితో వచ్చి మాట్లాడడం కొరకు, దేవదూతలు వచ్చి నీతో మాట్లాడడం కొరకు, దేవుడు ముఖదర్శనం ఇవ్వడం కొరకే ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుడే నీ ఆత్మను నీ మనసాక్షిని శుద్ధి చేయడం కొరకే ఈయన పరలోకానికి ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వెళ్తున్నది ఎక్కడికి? పరలోకానికి. ఈ యొక్క జంతువుల రక్తము ద్వారా శరీరం మాత్రమే శుద్ధి అవుతుంది, కానీ పాపములు పోవడం లేదు. మైలబడినది రక్తం కాదు, మైలబడిన జంతువుల ద్వారా కాదు, సృష్టి సంబంధం కానిది. ఆయన నిత్యుడగు తండ్రి నీ ఆత్మను శుద్ధి చేస్తున్నాడు, నీ మనసును శుద్ధి చేస్తూ ఉన్నాడు, నీ ఆలోచన శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా మారిపోతుంది. క్రైస్తవులుగా మారడానికి గల కారణం ఏంటంటే అది బీజేపీ ప్రభుత్వము భయపడడం గల కారణం, ఆర్ఎస్ఎస్ను భయంకరంగా లేపడం గల ఉద్దేశం ఏంటంటే ఈ దేశం అంతా క్రైస్తవులుగా మారిపోతుంది అని చెప్పి నేను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను అదే బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ ఏదో ఒక రోజు ఇది క్రైస్తవత్వము ప్రతి దేశంలో నలుమూలలో కూడా వ్యాపించబోతుంది. రాబోతున్న రోజుల్లో ఏలియా గొప్ప ప్రవక్తలు నిలబడబోతూ ఉన్నారు. సందులోను వీధులను కూడా సువార్త ప్రకటించడానికి ఒక జనరేషన్ దేవుడు లేకపోతూ ఉన్నాడు. ఆమేన్. భయపడని జనరేషన్ దేవుడు లేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది మారడం కారణం ఏంటంటే వాళ్ళు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వారి మనసాక్షి శుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ పొందుకున్నాడో, ఎవరైనటువంటి సౌలు రాజు ఆత్మ ఎప్పుడైతే పొందుకున్నాడో అప్పుడైనా మనసు మారినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏ మనిషి అయితే మనసు మార్పు ఉందో ఆ మనిషి మళ్ళీ పాపంలో పడడు. కుక్క వాంతికి తిరిగినట్టుగా మనిషి మళ్ళీ అదే విధంగా పాపంలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. యెరూషలేము మందిరం నుండి యెరికో పట్టణ ప్రాంతానికి కిందికి దిగి వెళ్ళినట్టుగా మనిషి దేవుని మందిరం విడిచిపెట్టి పాపంలోకి వెళ్ళడు. హల్లెలూయా. ఎందుకంటే నీ మనసాక్షిని దేవుడు ఆత్మ ద్వారా శుద్ధి చేస్తూ ఉన్నాడు, ఆయన రక్తము ద్వారా శుద్ధి చేస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు శుద్ధి కలగాలి, నీ మనసు శుద్ధి కలగాలి. నువ్వు హృదయం ఎప్పుడైనా శుద్ధి కలుగుతుందో అప్పుడు పరిశుద్ధమైనటువంటి మాటలు, కరుణగల మాటలు, ప్రేమగల మాటలు, దయగలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటావు. ఒకవేళ నీ మనసు ఇంకా దేవుని మందిరంకి వస్తున్నప్పటికి కూడా, దైవ సంగమా దేవుని మందిరంకి వస్తున్నప్పటికి కూడా ఇంకా నీలో కోపం ఉన్నది, ఇంకా దగ్గర బూదు మాటలు పలుకుతున్నావు, ఇంకా నీలో సమాధానం లేకుండా ఉన్నావంటే నువ్వు ఇంకా పశ్చాత్తాపడవలసిన అవసరం ఉన్నది. నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీవు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో రాబడిన మాట ఏంటంటే కూడి మనము వాదిద్దాము, నేనే నీ అతిక్రమం నేను కూర్చివేసి తిరిగి నిన్నటికి జ్ఞాపకం చేసుకుని అంటాడు. అంటే దేవుడు నీ పాపములను జ్ఞాపకం చేసుకోవడం లేదు, కానీ ఎప్పుడైతే ఆదాముకు ఆజ్ఞ వచ్చిందో అప్పుడు పాపానికి బలము వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వెలుచూపు వలన కాకుండా విశ్వాసం మూలం మనం నడుచుకోమని చెప్పేసి పౌలు గారు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక మనిషికి దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు ఈ పండు తిన్న మరుక్షణమే చస్తావు అని చెప్పాడు. దాని గురించి ఇంకొంచెం నేను క్లారిటీగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎబ్రాయిల పత్రిక అందులో చూద్దాం. 9వ అధ్యాయము 16-17 చూడమ్మా. మరణ శాస్త్రం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాస్త్రము రాసిన మరణము అవశ్యము. ఆ శాస్త్రము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. ఇప్పుడు మరణ శాస్త్రం రాసిన వాడు ఎవరు? ఒకసారి మనం ఆలోచించాలి. మరణ శాస్త్రం రాసిన వ్యక్తి ఎవరు? యెహోవా దేవుడే కదా. రాసిన వాడు అంటే పదాజ్ఞలు కాదండి, పలికిన వాడు. మరణాన్ని పలికిన వాడు ఎవరు అంటే యెహోవా దేవుడే. అది ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు పలికాడు, నువ్వు పండు తింటా చస్తావని అని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే రోమేశ పత్రికలో రాబడిన మాట ఏంటంటే ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చారో మరలా పాపానికి జీవము వచ్చారో రాయబడి ఉన్నది.
అంతకు మునుపు దేవుడు సృష్టి ఆరంభం కంటే మునుపు, అంటే మనల్ని తయారు చేయబడక మునుపు దేవదూతలు అగ్నితో తయారు చేసినట్టుగా మనం చూసుకుంటాం. చరిత్ర చెప్తున్నాం. మనిషిని మట్టితో తయారు చేశారు. తిమోతి రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఆదామును పలుమార్లు శోధించాడు కానీ ఆదాము పడలేదు, సాతాను యొక్క వాని యొక్క ఒడిలో పడలేదు అని రాయబడి ఉంటుంది. కానీ స్త్రీ జన్మించిన తర్వాత, స్త్రీని దేవుడు తయారు చేసిన తర్వాత, మరి నేను అనుకుంటున్నాను దేవుడు వెంటనే చెప్పకుండా తర్వాత స్త్రీని చేసిన తర్వాత చెప్పిండేమో అని నేను అనుకుంటాను. స్త్రీ అపరాధంలో పడేది కానీ పురుషుడు అపరాధంలో పడలేదు. స్త్రీ అపరాధంలో పడ్డది కాబట్టి, స్త్రీ ఒక నిర్దోషిగా ఉన్నది కాబట్టి, అదే స్త్రీ గర్భం లోపల యేసు ప్రభు పుట్టి ఆ నిర్దోషమును కూడా తీసివేశాడు. ఆయన దోషిగా ఉన్న నిన్ను, నిర్దోషిగా ఉన్న నిన్ను దోషిగా నిలబెట్టాడు. ప్రభు దగ్గర ఆయన సముఖమందు నిలబెట్టుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పాపము ఒకరి ద్వారా వచ్చినప్పటికీ కూడా ఆయన పలికింది మరణము, ఆయన మరణమును తీసివేయడానికి ఈ భూమికి వచ్చాడు. ఆయన మరణమే కాదు, శాపమును కూడా దేవుడు పలికాడు. నీ గర్భవేదన, వేదనతో నీ పిల్లలు కందువు అన్నాడు. భార్య భర్తలో ఏమన్నాడు, మనం వాంఛ కలుగుతుందని చెప్పాడు. సర్పమును శపించాడు. అది ఆ రోజు మాట్లాడింది కానీ ఈరోజు మాట్లాడడం లేదు. అదే కాలుతో ఉంది, ఈరోజు కాళ్ళు లేవు. భూమిని శపించాడు, నేల శపించాడు. కానీ దేవుడు వీటందరికీ కొరకు రక్తం చెందించడానికి కానీ మనిషి కొరకు మాత్రం రక్తం చెందించడానికి వచ్చాడు. అది మరణమును, శాపమును, దోషము తీసుకోవడం కొరకే. మరణమైన భయముతో నరకానికి వెళ్ళలేకుండా దేవుడు పరలోక రాజ్యానికి ప్రభు దగ్గరికి రావడానికి ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించడానికి క్రిస్మస్ టైం లోపల ఆయన వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయుల పత్రిక ఎబ్రాయిల పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం చెప్పి ఇంకొక వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. 9వ అధ్యాయం ఎబ్రాయిల పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. రోమీయుల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు రక్తమును మన కొరకు చిందించడు కాబట్టి మనము దేవుని ముఖాముఖిగా చూసిన కొరకు మన మీద ఉన్న దేవునికి ఉగ్రత, కోపము, ఆవేశము అన్ని అడ్డుకోవడాన్ని దేవునికి మనకున్న మధ్య కూడా మొత్తము పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెలువడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఆమేన్. హల్లెలూయా. ఇది కేవలం విశ్వాసం ద్వారానే. ఆయన రక్తం వలన ఇప్పుడు మనము, నేను అని మాట్లాడలేడు, మనము అంటే ఇక్కడ కూడిన మనం అందరం ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి నువ్వు ఇప్పుడు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావు. యేసు ప్రభు ఈ భూమికి ఎవరి కొరకు వస్తున్నా అంటే నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు మాత్రమే వస్తూ ఉన్నాడు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక సేవకుడు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. చాలా బ్రహ్మాండంగా వాక్యం బోధించి లాస్ట్ మొమెంట్లో ఇంకొక 5 నిమిషాలు ఉన్నప్పుడు ఒక మాట ఏమనంటే, ఉద్యోగంగా బోధించిన తర్వాత ఆయన ఒక మాట ఏంటంటే, సాతాను యేసు ప్రభువే వదిలిపెట్టలేదు, నువ్వు నేను ఒక లెక్కన మనను కూడా వదిలిపెట్టదు. మనం అందరము పాపులమే కాబట్టి ఎవరం పరలోకం పోము, ఇంకా మారు మనసు పొందండి అని చెప్పారు. అంటే మేము మళ్ళీ అందరూ బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. అయితే వాస్తవానికి ఏంటంటే బైబిల్ చెప్తామంటే విశ్వాసం ద్వారా మనం అందరం నీతిమంతులం అయిపోయి ఉన్నాము. నువ్వు పాపి అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నా, ఇది బైబిల్ మాత్రము ఎప్పటికీ ఇది అంగీకరించదు. హల్లెలూయా. యేసు నమ్ముకొని బాప్తిసం పొందిన మీరందరూ నీతిమంతులై ఉన్నారు. క్రీస్తు యొక్క రక్తంలో మీరు కడియబడి ఉన్నారు. ఆమేన్. హెబ్రీయుల పత్రికలో 10వ అధ్యాయం 9-10 వచనంలో చూసి ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయుల పత్రిక, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు ఒక గమనించడం. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎవరు కొట్టివేస్తున్నారు? యేసు ప్రభు కొట్టివేస్తున్నారా లేకపోతే మనం కొట్టేస్తున్నామా? రెండవది ఏంటంటే అబ్రహాము ఇచ్చిన వాగ్దానము. మొదటిది ఏంటంటే రక్తముతో వాగ్దానము. అంటే ఇది ఇందాక చెప్పాను కదా, రక్తము చిందింపకుండా పాపక్షేమం లేదు. దీన్ని కొట్టివేయడం కొరకు రెండవ దాన్ని స్థిరపరచడం కొరకు యేసు ప్రభు ఈ భూమికి వచ్చాడు. ఈ రెండవది అబ్రహాము దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే
నీవు నీ సంతానం ఇసుక రేణుల వలె ఉంటారని చెప్పాడు. రెండవది, నీ సంతానం ఆకాశ నక్షత్రం వలె ఉంటారని చెప్పాడు. ఈ భూమి మీద ఇజ్రాయేలు తప్ప, యూదులు తప్ప, వీళ్ళు మాత్రమే దేవుని ప్రజలు. మిగతా ఏ గోత్రం ఉండని, ఏ కులం ఉండని, వీళ్ళందరూ విగ్రహారాధికులే. అందుకే ఈ విగ్రహములను వదిలిపెట్టిన వాళ్ళను, ఇసుక రేణువులు అంటే విగ్రహములు, ఆ విగ్రహాన్ని వదిలిపెట్టిన వాళ్ళని ఆకాశ నక్షత్రములు అంటే మధ్యాకాశంలో నేను వచ్చినప్పుడు వెంట పెట్టుకొని వస్తాను, సంఘము ఎత్తబడుతుంది అని చెప్పేసి దాని గురించి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అర్థమంది నా కాన్సెప్ట్. పాత నిబంధనను కొట్టివేయడానికి, ఆ రక్తమును కొట్టివేయడానికి వచ్చాడు యేసు ప్రభు. అబ్రహాము యొక్క వాగ్దానం స్థిరపరచడానికి ఆయన మొదటి దాన్ని కొట్టివేస్తూ ఉన్నాడు. ఆమేన్. మన నెక్స్ట్ 10వ వచనం ఒకసారి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి చనిపోయారు కాబట్టి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి, ఆయన ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? ఇప్పుడు అంటే దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులై ఉన్నారు. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ నీతిమంతులై ఉన్నారు. ఆమేన్. నేను చెప్పట్లేదు, బైబిల్ మాత్రం చెప్తుంది. అందుకే ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించిన శాపమును ఈ ప్రార్థన ఎప్పుడు వినబడదు. ఎప్పుడైతే వాక్యానికి అనుగుణంగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీలో మహిమ వస్తుంది. ఆదామవలు పోగొట్టున్న మహిమ ఈ భూమికి దేవదూతలు తీసుకొని వచ్చాను. ఆ దేవదూతలు తీసుకొచ్చిన మహిమ యేసుకు ఏమనంటే, నేను ఉన్నంత కాలము ఈ లోకానికి నేను మాత్రమే వెలుగును, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే ఈ లోకానికి వెలుగు అని చెప్పాడు. ఈ మహిమను సంఘానికి మనందరికీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పాపులు కాదు. సంఘములుగా నిలిచిన వారు, కూర్చున్న వారు, చిన్న పిల్లలు ఎవరైనా సరే నీతిమంతులై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు. యేసు ప్రభు పుట్టడం గల కార్యం ఏంటంటే, బలుల యొక్క మొదటి నిబంధనను కొట్టివేసి ప్రభు రెండవ నిబంధనను స్థిరపరచడం కొరకు, అది పరలోకానికి స్థిరపరచడానికి దేవుడు యేసయ్య భూమికి వచ్చి ఉన్నారు. 2000 సంవత్సరం 2023 సంవత్సరం కిందట యేసు ప్రభు పుట్టాడు. కానీ అంతకు మునుపే దేవుడు ఉన్నాడు. వాక్యమైన ధర్మశాస్త్రము ఇదంతా ఈ వాక్యానికి ఏమవసరం అంటే, అపోస్తలులు ఆదికాండం నుంచి మలాకి వరకు ఉన్న వాక్యానికి శరీరం అవసరం ఉన్నది. సువార్త నుండి మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు ఆత్మయ్య ఉన్నది. ఇవన్నీ ఆత్మ ద్వారా పలికారు, ఆత్మతో సువార్త చేశారు, ఆత్మ ద్వారా అద్భుతం చేశారు. ఈరోజు ఆత్మ ద్వారా మనం అందరం ఈ లోకానికి దేవుని మహిమను చూపెట్టిన వారముగా మనం ఉన్నాము. సంఘము దేవుని మహిమను ప్రజలకు చూపెట్టిన వారుగా దేవుడు ఆయన వెలుగును మన మీద ప్రకాశింపచేసి ఉన్నాడు. ఆమేన్. ఈ కొద్ది మాటలు మన ఆత్మీయులే దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వన్స్ అగైన్ మరి వచ్చినటువంటి సీనియర్ సేవకులకు, పెద్ద సేవకులకు మరి చాలా జ్ఞానవంతులు ఉన్నారు, వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి స్టీవెన్ పాల్ గారికి ఉన్నారు. మాకు 2018 నుంచి మరి ఇప్పటి వరకు సహవాసం. 2018లో మేము కలిసాం, మళ్ళీ ఇప్పుడే 2023లో మాత్రం చూస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతంగా సంఘం ఆశీర్వదించారు. మంచి సహవాసంతోటి, సాహకులతోటి, సహోదర ప్రేమతోటి మరి ఎదుగుతూ ఉన్నారు. మీరు కూడా ప్రేమించి మరి సహోదరుని బలపరుస్తున్నందుకు ప్రత్యేకంగా ఐగర్లకు మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నారు. మరి వచ్చేటువంటి సాహకులకు, విశ్వాసులకు మా వారందరికీ థ్యాంక్ యూ. అయ్యగారు మంచి వాక్యాన్ని చెప్పినకి ఎంతో 200 కిలోమీటర్స్ మన కోసము మనం బలపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఈ కొద్దిసేపు మన గీటింగ్ ఇస్తారు మన ప్రెసిడెంట్ సంజీవయ్య. దేవుడి మహిమ కాక. నాకు నిన్ననే సారు చెప్పేశారు, ఈ రీడింగ్స్ మాత్రమే కానీ